ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 18 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది. లోక్సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ఎజెండాలో ఉండడంతో ఈ 3 రోజుల సమావేశాలు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి, రాష్ట్రాల నుండి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35కు పెంచాలని ప్రతిపాదించారు. 2023లో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియం, మహిళా రిజర్వేషన్ చట్టం అమలును వేగవంతం చేయడమే ఈ విస్తరణ ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లుల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియను 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ ఎంపీలందరూ హాజరు కావాలని 3 లైన్ విప్ జారీ చేయడంతో పార్లమెంట్లో ఈ 3 రోజులు తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపడుతున్నట్లు చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం వీటిని రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియను దశాబ్దాల కాలంగా వాయిదా వేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా అమలు చేస్తారనేది అందరిలోనూ ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాజ్యాంగ సవరణ కావాలంటే 2 సభల్లోనూ 3/2 మెజారిటీ అవసరం కావడంతో ప్రభుత్వం ఈ బిల్లులను ఎలా ఆమోదింపజేసుకుంటుందో వేచి చూడాలి. ఈ 3 రోజుల సమావేశాలు భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ రోజు నుంచి జరగబోయే 3 రోజుల పార్లమెంట్ సభల మీద ఉత్కంఠ నెలకొంది, వివరాలేంటి? నవీన్, చెప్పండి. మూడు రోజుల పాటు పార్లమెంట్ సమావేశం కూడా జరుగుతున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ మరియు నియోజకవర్గ పునర్విభజన సంబంధించినటువంటి బిల్లులపైనే ప్రధానంగా ఆ చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 503 లోక్సభ స్థానాలకు ఏకంగా 850కి పెంచాలని చెప్పేసి కూడా, అందులో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇందుకోసం 2011 జనాభా గణన ప్రతిపాదికనే తీసుకుని చట్ట సవరణ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న విపక్ష పార్టీలు ఆ ఫలితాన్ని ఖర్గే నివాసం కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి ఆ బిల్లు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలుపుతున్నాము. కానీ డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత మార్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి మేము మద్దతు తెలుపమని చెప్పేసి కూడా ఇటు ఇండియా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఒక ఏకదాటిగా కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు కలిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటికి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం కూడా తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర స్థాయిలో అన్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే విపక్షాలు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కేవలం ఇది ఉత్తరాది రాష్ట్రాలకే కొంత ప్రయోజనం కూడా కలిగేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో
ఒక అన్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ఈ రోజు జరగబెట్టినటువంటి ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో మాత్రం ఇటు మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆ బిల్లులపై కూడా కొంత చర్చ కూడా జరుగుతుంది. తర్వాత డెలిమిటేషన్ సంబంధించినటువంటి అంశంపై కూడా కొంత ఆ లోక్సభతో పాటు రాజ్యసభలో సమయం కూడా కేటాయించడం జరిగింది. ఆ సమయం ప్రకారమే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ నేతలకు కూడా ఈ యొక్క సమయం కూడా కేటాయించారు. కాబట్టి ఆ సమయంలో వారికి సంబంధించినటువంటి ఆ అంశాలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రస్తావించాలని చెప్పేసి కూడా ఇప్పటికే వారికి ఆ విప్పు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశానికి అన్ని పార్టీలకి చెందినటువంటి ఎంపీలందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా వారికి విప్పు కూడా జారీ చేయడం జరిగింది. నవీన్, దీని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధిగా చెప్తున్నాయి, మరి ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, థ్యాంక్ యూ నవీన్. బుడ్డలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలను చూద్దాం.